వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అడుగడుగునా స్వాగతం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతామన్న పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. దసరా కానుకగా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పాల్గొన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధన్పాల్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఘన స్వాగతం. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద స్వాగతం పలికిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రముఖులు. నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో 13 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్. పేదోనికి సొంతింటి కళ కలగానే మారింది. నగర శివార్లోని నాగరంలో గల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నేను రావద్దనే ఉద్దేశంతో ముందుగా తెలుపలేదు. జిల్లాలో మంత్రుల రివ్యూకు నేడే సమాచారం అందిందన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2వ రోజు కొనసాగిన న్యాయవాదుల ధర్నా. పోలీసుల జులుం నశించాలని న్యాయవాదుల నినాదాలు. నగరంలోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు. 2వ రోజు శుక్రవారం K6 GTPL కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో మహా అన్నదానానికి విశేష స్పందన. రైతు నాయకుడిగా ఎంతో గొప్ప పేరు సాధించుకున్న వ్యక్తి జువ్వాడి రత్నాకర్ రావు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో రత్నాకర్ రావు విగ్రహావిష్కరణ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని, అందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయాలని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆయన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి శుక్రవారం ఉమ్మడి జిల్లాకు వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. సుమారు 50కి పైగా వాహనాల భారీ కాన్వాయ్తో హైదరాబాద్ నుంచి బయలుదేరిన మహేష్కు బికనూరు నుంచి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. బికనూరు టోల్ ప్లాజా దగ్గర జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు మహేష్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదిక వద్ద మహేష్ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మహేష్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని, అంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కనీసం 90% సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, విండో చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా తామంతా కృషి చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్ద కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షికి కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, భక్తవత్సలం తదితరులు ఘన స్వాగతం పలికారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు అంకితమయ్యారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వాగత సభలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కేసీఆర్ ఇప్పటి వరకు ఒకసారి కూడా అసెంబ్లీకి రాలేదన్నారు. 39 మంది ఎమ్మెల్యేలున్నా అసెంబ్లీకి రావడానికి ముఖం చెల్లడం లేదన్నారు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలో లేకున్నా ప్రతిపక్ష హోదాలో బట్టి విక్రమార్క పోరాడారని గుర్తు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత జిల్లాకు తొలిసారిగా వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లాలో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువా, పూల బొకేతో సన్మానించారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రను తిప్పి కొట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. రైతులను ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు వారి మాటలను తిప్పికొట్టాలన్నారు. పేదోనికి సొంతింటి కల కలగానే మారిన పరిస్థితి నెలకొందని, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం నాగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సామాన్యుని సొంతింటి కల సాకారం కోసం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశమంతా ఇండ్లు నిర్మించి అర్హులైన పేదలకు ఇస్తుంటే, మన తెలంగాణకు ఆవాస్ యోజన కింద నిధులు కేటాయిస్తే వాటిని పక్కదారి పట్టించిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. పేదోనికి సొంతింటి కల కలగానే మారిన పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. అర్బన్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శిథిలావస్థలో కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని, డోర్స్, కిటికీలు, ఎలక్ట్రిసిటీ మొత్తం దొంగలు అపహరించారని, ప్రజాధనం కోట్ల రూపాయలు వృధా అయిపోయిందన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. కట్టిన నిర్మాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన వైనం ఉందన్నారు. డబుల్ బెడ్రూమ్ అభ్యర్థుల ఎంపిక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్లకు గుడిసెలు, రేకుల ఇండ్లు కిరాయికి ఉంటున్నవారు అర్హులుగా గుర్తించాలన్నారు. పేద కుటుంబంలో పుట్టి వారి కష్టాలు దూరం చేయాలి అని, వారి కష్టాలలో పాలు పంచుకోవాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత 2021 వరకు దేశంలో ప్రతి పేదవానికి స్వంత ఇంటి కళ ఏదైతే ఉంటుందో, దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్వంత ఇల్లు సమకూర్చాలనే ఒక ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 9 సంవత్సరాల క్రితము తెలంగాణలో 2 లక్షల ఆవాస్ యోజన కింద ఇళ్లకు డబ్బు కేటాయించడం జరిగింది. ఏదైతే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఆ డబ్బుని కాళేశ్వరానికో, మిషన్ భగీరథనో, మిషన్ కాకతీయకో డైవర్ట్ చేసి 2 లక్షల ఇండ్లు, ఏదైతే 2 లక్షల ఇండ్లకు మీరు తీసుకున్న అమౌంట్కు లెక్కలు చూపెడితే ఎన్ని లక్షలు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండే. అనేక రాష్ట్రాలలో కనీసము 2 లక్షల నుంచి 10 లక్షల ఇండ్లు అక్కడ కట్టించడం జరిగింది. ఎక్కడైతే యూపీ అటువంటి రాష్ట్రంలో 25 లక్షల ఇండ్లు గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో 4 కోట్ల ఇండ్లు కట్టి పేదోళ్లకు, మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈ ఇండ్లలో ఆవాస్ యోజన కింద ఏ రాజకీయ పార్టీ కానీ, మతాలకు కానీ అతీతంగా ప్రతి పేదవాడికి, అర్హత ఉన్న పేదవాడికి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 2 లక్షల ఇండ్లకు డబ్బిస్తే 1 లక్ష ఇండ్లు కూడా కట్టకుండా, ముఖ్యంగా అర్బన్ విషయానికి వస్తే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఈరోజు ఇప్పుడు మనం చూసినాము, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించింది ఇక్కడ మొత్తము 2500 ఇండ్లు, 2500 ఇండ్లు కేటాయిస్తే 400 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నాగారంలో కట్టి 4 సంవత్సరాలు కాబోతా ఉన్నది. నేను రావద్దనే ఉద్దేశంతోనే ముందుగా తెలపలేదని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రుల రివ్యూ మీటింగ్ ఉన్నట్లు ఈ రోజే సమాచారం ఇచ్చారని, తాను రావద్దనే ఉద్దేశంతోనే ముందుగా తెలపలేదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేస్తూ, రివ్యూ మీటింగ్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తాను తీసుకెళ్లాలనుకున్న సమస్యలు తెలపవద్దని ఇలా చేశారని విమర్శించారు. ప్రపంచ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రముఖుల సమక్షంలో తెలంగాణ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ గురువారం సీఎం కప్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్, డీజీపీ డాక్టర్ జితేంద్ర, ఇతర ప్రముఖుల సమక్షంలో తెలంగాణ పోలీసు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో హెలికాప్టర్ ద్వారా జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రులకు ఘన స్వాగతం లభించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఈ సందర్భంగా వీరికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రముఖులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ బస్టాండ్లో 13 ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో 13 ఎలక్ట్రికల్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. డీజిల్ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు కాలుష్య రహిత సేవలు అందించడమే లక్ష్యంగా ఈ బస్సులను రాష్ట్రంలో ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జేసీ ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి కాలుష్యం లేకుండా రక్షితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బస్సులు అందరూ కూడా ప్రయాణికులు ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు ఆర్టీసీకి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నష్టాల బారి నుంచి లాభాలకు రావడంతో పాటుగా కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే చనిపోయిన కుటుంబాలకు కార్మిక నియామకాలు ఇస్తూనే భవిష్యత్తుకు నూతన ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు చేస్తూ నూతనంగా బస్సులు కొనే ప్రక్రియ కూడా చేస్తా ఉన్నాం. దీనికి అందరూ కూడా ప్రజల యొక్క తెలంగాణ ప్రజల సహకారం ఆచరించనుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసుల్లో పురోగతి, ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఆయా సమస్యలపై బాధితుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అన్ని రకాల పెండింగ్ కేసులను నెల రోజుల్లో పరిష్కరించాలని, అవసరమైతే స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకుని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గడిచిన 3-4 దశాబ్దాల కాలంగా గ్రామాభివృద్ధి కమిటీలు ఆధిపత్యం కొనసాగిస్తున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం బీడీసీలు కృషి చేయాలని, ఎవరూ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని చైర్మన్ సూచించారు. ఎస్సీ ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసే గ్రామాభివృద్ధి కమిటీలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ వెంకటయ్య కలెక్టర్ సిపిలకు సూచించారు. పోలీస్ స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పక్కాగా అమలు జరిగేలా చూడాలని, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలని హితవు పలికారు. ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే, ప్రతి 3 నెలలకొకసారి తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. కాగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చక్కగా పనిచేస్తున్నారని, జిల్లా ప్రజల్లో మంచి పేరు వినిపిస్తోందని ఈ సందర్భంగా చైర్మన్ వారిని అభినందించారు. ఈ సమీక్షలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, రేణిగుంట ప్రవీణ్, నీలాదేవి, జిల్లా శంకర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఎస్సీ డిఓ నిర్మల, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోస్టర్ పాటిస్తలేదా అది కూడా గమనంలోకి తీసుకోవాలి. మా ఎక్కడ అన్యాయం అయితే కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉపేక్షించారు. తప్పకుండా మా ఎస్సీ ఎస్టీ ఉద్యోగ తరఫున కూడా మేము పోరాటం చేస్తాం, మేము వాళ్ళకు ఉన్నది అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు మనందరం కూడా మన గౌరవ సభ్యులు అందరూ గమనించాలి. మరి ఇప్పుడు సమయం ఎక్కువ లేదు. మరి జిల్లా మంత్రులు 6 మంత్రులు ఇక్కడ వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉన్నది. గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, బకాయి ఉన్న నెలసరి జీతం వెంటనే ఇవ్వాలని సామాజిక సేవా కార్యకర్త, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు ఎంఏ హకీం అన్నారు. పొతంగల్ మండలం జిల్లాపల్లి ఫారం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికులకు దసరా కానుకగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులు తమకు సుమారు 4 నెలల నుంచి జీతం రావడం లేదని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వీడి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పారిశుద్ధ్యంలో పారిశుద్ధ్య కార్మికులు 24 గంటల పాటు కష్టపడితే వారికి జీతాలు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్మికుల పట్ల ప్రభుత్వానికి వివక్ష ఎందుకని విమర్శించారు. జల్లాపల్లి ఫారం పంచాయతీ కార్మికులకు సుమారు 4 నెలల నుంచి జీతం రావడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి నెలసరి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు నాయకులు, మాజీ సర్పంచ్ సేరు దేవ్ సింగ్, మాజీ ఎంపీటీసీ రాములు, సజ్జత్ తదితరులు ఉన్నారు. ఈరోజు దసరా సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం వాళ్ళకైతే 4-6 నెలల నుంచి సాలరీస్ లేవు. వాళ్ళు చాలా తిప్పలు పడుతున్నారు. తెలుసుకొని కనీసం వాళ్ళకు మనం సహాయం ఏం చేయకుండా కనీసం వాళ్ళకు బట్టాలన్న పండుగ సందర్భంగా నా ఉద్దేశంతో ఎకరాకు సోయా పంట ఎంత పండితే అంత కొనుగోలు చేసి సోయా పండించే రైతులకు ఆదుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెంబల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ మొక్కుబడిగా కొనుగోలు జరుగుతున్నట్లు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎకరాకు 12 క్వింటాల వరకు దిగుబడి వస్తుండగా ప్రభుత్వం కేవలం 6 క్వింటాలకు మాత్రమే కొనుగోలు చేస్తామని అంటున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఇది సోయా పండించే రైతుల యొక్క సమస్య గురించి వాళ్ళ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన, నా పక్షాన ఒక 2 డిమాండ్లు చేయదలుచుకున్నాను. గత వారం రోజుల క్రితం నేను సోయా మార్కెట్లో రేట్ తక్కువకు పోతూ ఉన్నది. మద్దతు ధర 4,892 ఉంది. దానికి బోనస్తో కలిపి 5,392 రూపాయలు పెట్టి కొనాలి. మార్కెట్లో 4,300 పోతూ ఉంది. 1,100 రైతు క్వింటాల్కి నష్టపోతా ఉన్నాడు అని డిమాండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కి గౌడ్ను మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ను ఆయన నివాసంలో నూతన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మహేష్ కుమార్ గౌడ్కు స్వీట్లు తినిపించి ఆయనకు మధు యాష్కి గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించిన వారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యమన్నారు. ఇందుకు కలిసి కట్టుగా శ్రమిస్తామని పేర్కొన్నారు. దసరా కానుకగా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అటవీ దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ శుక్రవారం సమీక్ష జరిపారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబీర్ అలీ, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకున్న మంత్రులకు హెలిప్యాడ్ వద్ద కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం, 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాల ప్రగతి, ఎల్ఆర్ఎస్, విద్య, వైద్య ఆరోగ్య శాఖల పనితీరు, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ సర్వే తదితర అంశాల అమలు తీరు గురించి కలెక్టర్ మంత్రుల దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఒక్కో అంశం వారీగా వివరాలను అడిగి తెలుసుకుంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధరణి దరఖాస్తులను పరిష్కరించే విషయంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపడం ప్రశంసనీయమని ప్రభుత్వం పక్షాన అభినందనలు తెలియజేశారు. ఈ నెలాఖరులోపు అమలులోకి రానున్న నూతన ఆర్ఓఆర్ చట్టం యావత్ దేశానికి ఆదర్శంగా నిలవబోతుందన్నారు. రెవెన్యూ చట్టాల్లో మార్పులు చేయాలనుకునే ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్ర కొత్త ఆర్ఓఆర్ యాక్టు ఖురాన్, భగవద్గీత, బైబుల్గా ఉపకరిస్తుందని వ్యాఖ్యానించారు. విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నందున వీటి పనితీరును మెరుగుపరుచుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని హితవు పలికారు. విద్యా, వైద్య శాఖల్లో సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తరపున తక్షణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో వైద్యుల ఖాళీలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆలోపు కాంట్రాక్ట్ పద్ధతిన డాక్టర్లను నియమించుకొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 637 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసిందని వివరించారు. నిరుపేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న తమ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు విలువైన సూచనలు అందిస్తూ పాలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, అదనపు కలెక్టర్లు అంకిత్, ఎస్ కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో మీ డిస్ట్రిక్ట్లో ప్రభుత్వ ఆస్తుల్ని 100% ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు పొజిషన్లోనైనా, ఎవరు కబ్జాలైనా ఉంటే అది వాటి ఇమీడియట్లీ మీ లెవెల్లో డెసిషన్ తీసుకునేది ఉంటే మీరు తీసుకోండి. మీ లెవెల్లో డెసిషన్ తీసుకోకపోతే గవర్నమెంట్ లెవెల్ ఉంటే ఎమ్మటే కమ్యూనికేట్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, చిన్న చిన్న లిటిగేషన్లు పెట్టి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఎవరైనా సెకండ్, ఈ రెండింటి మీద ప్రాపర్గా యాక్ట్ చేయాలి. థర్డ్ వన్, గవర్నమెంట్ ల్యాండ్స్, అగ్రికల్చర్ యూటిలైజేషన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్ యూటిలైజేషన్ ల్యాండ్స్ ఎన్ని వేల ఎకరాలు మీ దగ్గర ఉంటాయో వాటిని మీరు ఐడెంటిఫై చేస్తే పేదవాళ్ళకి మన ప్రభుత్వం ఇవ్వాలని ఒక ఆలోచన. నగరంలోని వినాయక్ నగర్లో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నగరంలోని వినాయక్ నగర్లో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు మాజీ మేయర్ ఆకుల సుజాత, శ్రీశైలం, అంతిరెడ్డి రాజిరెడ్డి, అర్సపల్లి కార్పొరేటర్ నవీన్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ను ఘనంగా సన్మానించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జువ్వాడి రత్నాకర్ రావు అని మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు.
మంత్రి శ్రీధర్ బాబు విగ్రహావిష్కరణ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతు నాయకుడిగా ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో గొప్ప పేరు సాధించుకున్న వ్యక్తిగా రత్నాకర్ రావు ముందున్నారన్నారు. ప్రతి గుడిలో ధూపదీప నైవేద్యం ఉండాలన్న గొప్ప ఆశయంతో ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ధూపదీప నైవేద్యాన్ని ప్రారంభించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు జువ్వాడి రత్నాకర్ రావు అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఆయన రాజకీయం కొనసాగిందని, ఆయన బాటలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గొప్ప నాయకుడు జువ్వాడి రత్నాకర్ రావుకు నివాళులు అర్పించారు. కామారెడ్డిలో ఈవీఎం వీవీప్యాట్ గోదామును కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం వీవీప్యాట్ నిల్వ చేసిన గోదామును శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు మదన్ లాల్ జాదవ్, ఆర్ సంతోష్ రెడ్డి, కాసిం అలీ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సరిలాబాయి, డిప్యూటీ తహసీల్దార్లు ఎన్ అనిల్, బి ఇందిరా, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శారదీయ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బాసర సరస్వతి దేవాలయంలో అమ్మవారు 2వ రోజు బ్రహ్మచారిణి అలంకార దర్శనమిచ్చారు. అమ్మవారి అవతారాల్లో 2వ అవతారం బ్రహ్మచారిణి అని ఆలయ అర్చకులు తెలిపారు. గురువు వద్ద బ్రహ్మచర్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం నవదుర్గల్లో 2వ అవతారమైన బ్రహ్మచారిణి దేవిని నవరాత్రుల్లో 2వ రోజు పూజిస్తారు. తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుందని, బ్రహ్మచారిణి అమ్మవారు తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుందని తెలిపారు. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుందన్నారు. శివుణ్ణి పతిగా పొందేందుకు తప్పించిపోయిన రాజకన్య అన్నారు. ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఎడపల్లి మండలం జానకంపేట వద్ద ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. జానకంపేట్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేత పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ అనంతరం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అదే సమయంలో జానకంపేట్ బాబు జగ్జీవన్ రావు మాదిగ దండోరా సంఘ సభ్యులు కూడా శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు డల్లా సురేష్ మాదిగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లాలో పర్యటనలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల సాంఘిక సంక్షేమ ఎస్సీ ఎస్టీ విభాగంలో సమీక్షా సమావేశానికి విచ్చేసినటువంటి చైర్మన్ కు ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ తరపున వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ మాదిగతో పాటు బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పానుగంటి సాయిలు మాదిగ, ఎడపల్లి మండల ఎంఆర్పీఎస్ నాయకులు తాడెం సాయిలు, నాగునూరి రాజశేఖర్, ఎర్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డల్లా సురేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ గౌరవనీయులు బక్కి వెంకటయ్య గారు నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా మరి బాసరలో దర్శనం చేసుకొని ఎడపల్లి మండలం మీదుగా వెళ్తున్న ఈ సందర్భంలో ఎడపల్లి మండలానికి సంబంధించి జనకంపేట గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈరోజు మరి వారికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి మరి ఘనంగా పూలమాల వేసి మరి ఘనంగా స్వాగతం తెలపడం జరిగింది. హిమోఫీలియా వ్యాధి వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధి కాదని, ఈ వ్యాధి వచ్చిన వారు భయాందోళనకు గురి కావద్దని రెడ్ క్రాస్ పెద్దలు సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో గల రెడ్ క్రాస్ సొసైటీ సమావేశం మందిరంలో హిమోఫోలియాపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత ఉపాధ్యాయులు దాసరి విజయానంద్ రావు, రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, డాక్టర్ నీలి రామచందర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిమోఫీలియా అనే వ్యాధి రాజవంశం కాలం నుంచి వచ్చిందని వారు తెలిపారు. అందుకే ఈ వ్యాధిని రాజవ్యాధి అని కూడా పిలుస్తారన్నారు. హిమోఫీలియా వ్యాధి వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధి కాదన్నారు. ఈ వ్యాధి బారిన పడ్డవారికి రక్తం గడ్డకట్టుట లాంటిది జరగదని తెలిపారు. ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుందన్నారు. ఈ వ్యాధి బారిన పడ్డవారు భయాందోళనకు గురి చెందకుండా తమకు అనుకూలంగా ఉన్న వ్యాయామం, అలాగే పిల్లలు ఆటలు ఆడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం, అలాగే పెద్దలు కూడా దెబ్బలు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. అయితే రక్తస్రావంతో ఉన్నవారు హిమోఫీలియా వ్యాధిగ్రస్తులు కాదా తెలుసుకునేందుకు హైదరాబాద్లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ కేర్ బంజారా అపోలో హాస్పిటల్స్లో నిర్వహించబడతాయని వారు తెలిపారు. ఈ అవగాహన సదస్సులో హిమోఫీలియా బారిన పడ్డవారు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హిమోఫీలియా అంటే మీలో చాలా మంది సఫర్ అవుతున్నారు.
మీరు అన్ని బాధలు పడుతూ ఉన్నారు. అయినా ఒక్కసారి నెంబర్ వేసుకుంటాం. ఇక్కడ హీమోఫీలియా లేని వాళ్ళు మీడియా మిత్రులు కూడా ఉన్నారు, ఇతర మిత్రులు కూడా ఉన్నారు. సో హీమోఫీలియా రెండు రకాలు, హీమోఫీలియా ఏ, హీమోఫీలియా బి. ఏ అంటే ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ వచ్చేదాన్ని ఏ అంటారు. బి ఫ్యాక్టర్ 9 డెఫిషియన్సీ వచ్చేదాన్ని బి హీమోఫీలియా బి అంటారు. సో ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే యూజువల్గా ఇన్హెరిటెడ్ వస్తుంది, అంటే మన వంశపారంపర్యంగా మన తాతలు తల్లు అట్లా వస్తూ ఉంటుంది. ఇది ఎక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్. ఎక్స్ అనే దాంతో వచ్చేది, అంతేగాని ఇది అంటువ్యాధి కాదు. ఇది పక్కన ఉన్న వాళ్ళకి మన వల్ల అంటువ్యాధి కాదు. నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 2వ రోజు భక్తి శ్రద్ధలతో జరిగాయి. 2వ రోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 2వ రోజు శుక్రవారం అమ్మవారు గాయత్రి మాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం K6 GTPL కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. నగరంలోని నామ్దేవ్వాడలో గల లిటిల్ హార్ట్స్ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని నామ్దేవ్వాడలో గల లిటిల్ హార్ట్స్ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మ ఆడి పాడి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మేయర్ నీతు కిరణ్ హాజరై బతుకమ్మ ఆడారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కట్టా గోవర్ధన్, చైర్పర్సన్ అర్చన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సివిల్ సప్లై హమాలీ కార్మికులకు కూలీ రేట్లు పెంచడం హర్షణీయమని ఏఐటీయూసీ నాయకులు పేర్కొన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వై ఓమయ్య మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న హమాలీలు, స్వీపర్ల నూతన రేట్లు, వేతనాలు ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి పెంచి అమలు చేయాలని అనేకసార్లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన, పోరాట కార్యక్రమాలు, సప్లై భవన్ ముట్టడి నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర కమిషనర్ చౌహాన్ యూనియన్ నాయకత్వానికి చర్చలకు ఆహ్వానించారన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో హమాలీలకు సంబంధించిన కూలీ రేట్లు క్వింటాల్కు 26 రూపాయల నుంచి 29 రూపాయలకు పెంచడంతో పాటు దసరా పండగ సందర్భంగా చెల్లించే బోనస్, స్వీట్లు, 2 జతల యూనిఫామ్, కుట్టు కూలీలతో పాటు స్వీపర్ల వేతనాలు పెంచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐటీయూసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ తమ ఐక్యతను చాటుతూ పోరాడి హక్కులు సాధించుకున్న కార్మికులకు జేజేలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏఐటీయూసీ కార్యాలయంలో స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్, కోశాధికారి బాజన, నాయకులు పవన్, వెంకటేష్, రాజశేఖర్, బాబర్, యూనస్, మోహన్, హైమత్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ రాష్ట్ర కమిషనర్ చౌహాన్ గారు, అదే రకంగా మిగతా ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో చర్చలు జరగడం జరిగింది. సానుకూలంగా స్పందించినటువంటి కమిషనర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీలకు ఈరోజు ఇస్తున్నటువంటి 26 రూపాయలు 3 రూపాయలు పెంచుతూ 29 రూపాయలు ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయడానికి, ఎరియర్స్తో సహా చెల్లించడానికి కమిషనర్ గారు అంగీకరించడం జరిగింది. వాటితో పాటు వారికి ఇచ్చేటటువంటి దసరా స్వీటు, బోనసు, యూనిఫామ్కి సంబంధించి, కుట్టుగూళ్ళకు సంబంధించి, స్వీపర్లకు ఇచ్చేటటువంటి వేతనాల్ని కూడా. నగరంలోని ఓల్డ్ ఎన్జీఓఎస్ కాలనీలో గల లిబర్టీ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓల్డ్ ఎన్జీఓఎస్ కాలనీలో గల లిబర్టీ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మ ఆడి పాడి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మేయర్ నీతు కిరణ్ హాజరై బతుకమ్మ ఆడారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కట్టా గోవర్ధన్, చైర్పర్సన్ అర్చన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర ప్రజలందరికీ కూడా ఈరోజు అటుకుల బతుకమ్మ అలాగే శరన్నవరాత్రి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బతుకమ్మ పండుగ వచ్చిందంటేనే 9 రోజుల కోసం మొత్తం కూడా మహిళా మనులందరూ కూడా సంవత్సరం అంతా వేచి చూస్తూ ఉంటారు. అయోధ్యానగర్లో, నాల్కల్ రోడ్లో ఉన్న అయోధ్యానగర్లో చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను చేసుకోవడం జరిగింది. ఇది 2వ రోజు. ఈరోజు అటుకుల బతుకమ్మ.
అయితే ఈరోజు మన స్థానికంగా 23 ఏళ్ల నుంచి పాఠశాల పరంగా సేవలు అందిస్తున్నటువంటి గోవర్ధన్ సార్ గారు అలాగే చైర్మన్ అర్చనా గారు ఆధ్వర్యంలో లిటిల్ హార్ట్స్ అలాగే లిబర్టీ స్కూల్స్ని గత 23 ఏళ్ల నుంచి వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతోమంది పిల్లలు ఇక్కడ చక్కగా చదువుకొని మంచి స్థాయిలో ఎదగడం జరిగింది. ఈరోజు మా స్కూల్లో లిటిల్ హార్ట్స్ మరియు లిబర్టీ స్కూల్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుపుకున్నాము. దానికి అతిథిగా నీకు కిరణ్ గారు మేయర్ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పేరెంట్స్, పిల్లలు, మా స్టాఫ్ అందరం కలిసి రంగురంగు దుస్తులు ధరించి రంగురంగు పూలతోని ఈ బతుకమ్మ అలంకరించి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సెలబ్రేట్ చేస్తూ ఇప్పుడు 1 అవర్ నుంచి మేడం గారు మాకు టైం ఇచ్చి చాలా ప్రోత్సహించారు. దానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాగే ప్రతి ఒక్క పండగ మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. సిటీ సివిల్ కోర్టు న్యాయవాది మహమ్మద్ అబ్దుల్ కలీంపై మదన్నపేట పోలీసుల దాడిని నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2వ రోజు ఆందోళన కొనసాగింది. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ నాయకత్వంలో న్యాయవాదులు జిల్లా కోర్టు చౌరస్తాకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసుల చట్ట వ్యతిరేకమైన చర్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయి న్యాయవాదుల ప్రాణాలకు ఎసరు పెట్టే పోలీసింగ్ తయారైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లలో న్యాయవాదుల కోర్టుల విధుల బహిష్కరణ కొనసాగిందని వెల్లడించారు. శాంతి భద్రతలు, శాంతియుత వాతావరణం ఏర్పాటు చేయాల్సిన పోలీసు వ్యవస్థ కొందరు పోలీసుల మూలంగా అపఖ్యాతి మూట గట్టుకోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. పోలీసు శాఖలో రాక్షస మనస్తత్వం ఉన్న పౌరుల హక్కులను గుర్తించని వారిని పోలీసు ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించాలని జగన్ డిమాండ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు మాదన్నపేట్ నేరమయ ఘటనకు బాధ్యులైన పోలీసులపై డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇంతవరకు స్పందించకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రవేశించడం తీవ్రంగా పర్యటిస్తున్నట్లు తక్షణమే బాధ్యులైన వారిని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు జరుగుతున్న దృష్ట్యా న్యాయవాద వృత్తి ప్రత్యేక రక్షణ చట్టాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి ధన్పాల్ సురేష్, లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, కోశాధికారి దీపక్, న్యాయవాదులు అపూర్వ, మాణిక్ రాజు, ఆశానారాయణ, అన్వేష్, సృజన్, విజయ్, సామ్రాట్, మధుసూదన్ గౌడ్, విశ్వక్సేన్, మధు, చుక్కబొట్ల రాజు, ప్రకాష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని లక్కోరా గ్రామంలో శ్రీ మహాలక్ష్మి మాత 5వ వార్షికోత్సవాన్ని గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లక్కోరా గ్రామంలో నేషనల్ హైవే రోడ్ నెంబర్ 63 పక్కనే ఉన్న శ్రీ మహాలక్ష్మి మందిరంలో 5వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం రోజు 108 కలశాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మందిరంలో హోమం, యజ్ఞం, నవగ్రహ పూజలతో అంగరంగ వైభవంగా వేద పండితులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ కమిటీ, గ్రామ కమిటీ వారు మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారికి ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి రేపు శనివారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో చాదల శ్రీనివాస్, తేకులపల్లి నర్సారెడ్డి, మీసాల రాజేశ్వర్, బట్టు శేఖర్, రఘు, మధు, అశోక్, లోకేష్, ఉమ్మడ శివాజీ, కిషన్, సాగర్ గౌడ్, రామ్దాస్, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని కలశంలోకి ఆహ్వానించడం, ఆ తర్వాత హోమాది కార్యక్రమాలు, తర్వాత ఈరోజు 108 కలశాలలో గంగాజలంతో ఆ వరుణుని ఆహ్వానించి రేపు ఉదయం అమ్మవారికి ఆ 108 కలశాలకి అభిషేకం చేయడమే కాకుండా పంచామృతాల చేత కూడా అభిషేకం అనేటువంటిది చేస్తాము. ఈరోజు హోమాది కార్యక్రమాలు ఉంటాయి, రేపు కూడా హోమాది కార్యక్రమాలు ఉంటాయి. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. అక్టోబర్ 26, 27వ తేదీల్లో సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి రమేష్ బాబు కోరారు. సిపిఎం పార్టీ నిర్మాణ కర్తవ్యాల్లో భాగంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకేసారి గ్రామ స్థాయి నుండి అఖిల భారత స్థాయి వరకు పార్టీ మహాసభలు నిర్వహించుకొని నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందని, అందులో భాగంగా సెప్టెంబర్ నెలలో గ్రామశాఖ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని గ్రామశాఖ మహాసభలు ఇప్పటికే పూర్తయ్యాయని, ఈ నెల 16 నుంచి 21 వరకు ఏరియా మహాసభలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ నెల 26, 27వ తేదీల్లో సిపిఎం జిల్లా మహాసభలు నిజామాబాద్ నగరంలో నిర్వహించడం జరుగుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 26వ తేదీన జిల్లా మహాసభల సందర్భంగా బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, అనంతరం పార్టీ ప్రతినిధులతో మహాసభ కొనసాగుతుందని, 27వ తేదీ సాయంత్రం నూతన కమిటీని ఎన్నుకోవడం ద్వారా మహాసభ ముగుస్తుందని, ఈ మహాసభలకు రాష్ట్ర నాయకులు ఎస్ వీరయ్య, జ్యోతి, పాలడుగు భాస్కర్, ఎస్ రమా తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు.
మహాసభలకు పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటివరకు చేసిన ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు ఉద్యమం తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్రావులు, నూర్జహాన్, వెంకటేష్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్, సుజాత, జంగం గంగాధర్, నన్నేసాం, కొండా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ అఖిల భారత మహాసభల్లో భాగంగా శాఖ స్థాయి మహాసభల నుంచి జిల్లా రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని షెడ్యూల్ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని వివిధ శాఖ మహాసభలు పూర్తి చేయటం జరిగింది. ఈ శాఖ మహాసభలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో శాఖ మహాసభల్ని పూర్తి చేసుకున్న తర్వాత ఈ నెల 20వ తేదీ వరకు ఏరియా మహాసభల్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. 17, 18, 19, 20, 21 తేదీల్లో 5 ప్రాంతాల్లో ఏరియా మహాసభలు సిపిఎం పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరికొన్ని మండలాల వార్తలు. దర్పల్లి మండల కేంద్రం నుంచి టోల్గేట్ వరకు భారీగా కాంగ్రెస్ వర్గాలు తరలి వెళ్లాయి. పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలిసారిగా సొంత జిల్లా నిజామాబాద్కు వస్తున్న మహేష్ కుమార్ గౌడ్కు ఘన స్వాగతం పలకడానికి దర్పల్లి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు కదిలారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ వస్తున్న తరుణంలో మనం ఘన స్వాగతం పలికి మన బలమేంటో చూపించాలని అన్నారు. మహేష్ గౌడ్ గారికి స్వాగతం పలకడానికి ఆయన ఉన్నత పదవులు అధిరోహిస్తారని, ఆయన మన జిల్లాకి సంబంధించిన వ్యక్తి, మన భీమ్గల్ సనత్ నగర్ గ్రామానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలకడానికి మేమందరము టోల్ గేట్ వరకు వెళుతున్నాము. టోల్ గేట్ తర్వాత ఊరేగింపుగా నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని గాదే హనుమాన్ గల్లీలో శ్రీ బాలవీర గణేష్ యువత ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలతో ఆడపడుచులు ఆడి పాడారు. బతుకమ్మ పాటలతో కాలనీ మారుమ్రోగింది. ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని పద్మనగర్ కాలనీలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారి ఊరేగింపు చేసి గుడికి చేర్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అడుగడుగునా స్వాగతం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతామన్న పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. దసరా కానుకగా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పాల్గొన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధన్పాల్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఘన స్వాగతం. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద స్వాగతం పలికిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రముఖులు. నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో 13 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్. పేదోనికి సొంతింటి కళ కలగానే మారింది. నగర శివార్లోని నాగరంలో గల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నేను రావద్దనే ఉద్దేశంతో ముందుగా తెలుపలేదు. జిల్లాలో మంత్రుల రివ్యూకు నేడే సమాచారం అందిందన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2వ రోజు కొనసాగిన న్యాయవాదుల ధర్నా. పోలీసుల జులుం నశించాలని న్యాయవాదుల నినాదాలు. నగరంలోని ముబారక్ నగర్లో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు.
రెండవ రోజు శుక్రవారం K6 GTPL కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో మహా అన్నదానానికి విశేష స్పందన. రైతు నాయకుడిగా ఎంతో గొప్ప పేరు సాధించుకున్న వ్యక్తి జువ్వాడి రత్నాకర్ రావు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో రత్నాకర్ రావు విగ్రహావిష్కరణ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.